చెప్పమ్మా, ఈరోజు స్టాటస్ చదువు. నమస్కారం గురుగారు. టైటస్ నేను అనే అహంభావం అంతరించిన తన స్వస్థితిలో నెలకొనడమే పూర్ణం. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే మూలంలో నిలిచినప్పుడే అది నిజమే. దేహాత్మ భావం వదిలేసి మూలంలో ఎప్పుడైతే నిలుస్తామో ఇప్పుడు కూడా నీకు మూలంలోనే ఉన్నా. మూలము విడిచి గురుగారు జీవుడు ఉండదు. ఇప్పుడు కూడా మూలంలోనే ఉన్నావు. గురుగారు కనుక మనం ఏ విధంగా తీసుకోవాలి? ముందు దేహాత్మ వృత్తి అనేది ఉన్నదేమో అది తేలిపోవాలి. ఆత్మని గురించినటువంటి విచారం ఎవరూ చేయలేరు. కారణం నేను ఉన్నానన్న అహంస్ఫురణ అది మూలంలో ఉంది. మూలము అంటే ఆధారం, మూలము అంటే బేస్. ఈ సృష్టి యావత్తుకి అది బేస్ లో ఉంది. దాన్ని నీవు తెలుసుకోవటం కాదు, అది అహంకార పరిధిలో ఉండదు. ఎంతసేపటికి ఈ వ్యక్తిత్వము వాసనలతో, కోరికలతో, బంధాలతో సతమతం అవుతుందే తప్ప ఇది నష్టమైతే అదే ఉంటుంది అని ఎంత చెప్పినా దీనికి దానికి ఏ సంబంధము లేదు. ఒకసారి మళ్ళీ చదువు. నేను అనే అహంభావం అంతరించిన తన స్వస్థితిలో నెలకొనడమే పూర్ణం. అంతరించడం అంటే ఎట్లా? పాము గనక అంతరిస్తే తాడు అని తెలిసినట్లుగా ఇక్కడ ఉండదు. ఈ అహంకారం యొక్క పుట్టుక మరణము దాని చేతుల్లో లేదు. చెప్పటం బాగానే ఉంది. వ్యక్తిత్వ నాశమే ఆత్మ ప్రకాశము, ద్వైతమంతా అజ్ఞానము, ద్వైత రహితమే ఉన్న సత్యస్థితి. కానీ ఈ వ్యక్తిత్వం ఏ విధంగా నష్టమవుతుంది? విచారణతో కూడా నష్టం కాదు కదా గురువుగారు. ఎంత విచారం చేసినా అది నష్టం కాదు. విచారం చేసేదెవరు? అదే చేస్తుంది అహంకారమే. వ్యక్తిత్వం విచారం చేస్తుంది. నేనెవరు నేనెవరని ఇది మాత్రమా? నేనెవరు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ అనేది ఎన్నటికీ కాదు. అట్లా ఉంటుంది. సూచించటానికి బాగానే ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది. ఈ మాయలో అది జీవుడు గాను, జగత్తు గాను, ఈశ్వర భావనతోటి ప్రదేశాలు గాను, ఇతరులు గాను కనపడుతుంది. సో ఆ కనపడేది చూచేది ఎవరు? అది పోతే ఆత్మ ఉంటుంది, బాగానే ఉంది. ఆత్మని నీవు చూడలేవు. అహంకారము ఆత్మని చూడలేదు. తాను తాడని చూడలేదు.
ఉమ్, ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం, అవును. లేని పాము భయం కలిగించింది. పాముందేమో చూశావు, ఎక్కడ పాము భయం కలిగిందో అక్కడే తాడుంది, గుర్తుపట్టావు. మనస్సు పరిధిలో ఉన్నది కాబట్టి అది బాగా అర్థమైంది. నేను పొరపాటు పడ్డాను, ఉమ్, తాడుగా ఉంటే గొడవలేదు, పాము అనుకున్నాను. అది ఇబ్బంది లేదు అక్కడ. ఉమ్, ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏమిటి అంటే, వ్యక్తిత్వంతో ఆత్మను తెలుసుకోవటం కుదరదు. ఉమ్, అవును గురుగారు. ఇది లేకపోతే నా స్వరూపము అహంస్ఫురణే మూలంలోనే ఉంటావు అని ఎవరు చెప్పాలి? ఆత్మ మాట్లాడు, తనకు తానుగా తనలోనే ఉంది. ఉమ్, తాను పోతే తాడు ఉంటుందంటే ఎట్లా ఉంటుంది? తానే లేదంటావు, ఉన్నదే తాడంటావు. దాన్ని సూచించేటప్పుడు ఏ విధంగా చెప్తావు నువ్వు? ఉన్నదే ఆత్మ, లేనిది సృష్టి, లేనిది జీవుడు, లేనిది జగత్తు, లేనిది ద్వైతము, లేనిది అజ్ఞానము. అసలు దేహాత్మ బుద్ధే లేదు బొమ్మన్నారు. చిచ్చర గ్రంథి అనేది తల ఎత్తలేదు. కానీ మాయలో దేహాత్మ బుద్ధితోనే తిరుగుతున్నావు, కర్మలాచరిస్తున్నావు. సుఖమంటావు, దుఃఖమంటావు, పుట్టుకంటావు, మరణమంటావు, నాదంటావు, నీదంటావు, అంటున్నావుగా. ఎవరు వెళ్ళి మూలంలో నిలిచి ఉండాలి? జీవుడు వెళ్తాడు అక్కడికి. ఏమా చెప్పుకోండి. మరి చిచ్చట గ్రంథే లేదు, పుట్టలేదు అన్నప్పుడు మాయ ఎలా ఉంది గురుగారు? మాయ ఎవరికో చూడమంటే, మాయ అంటే లేనిది ఉన్నట్టుగా కనపడు. అది లేదన్న సంగతి నీకు తెలియదు. దేహం లేదన్నాననుకో, నీకు నా దేహం కనపడుతుంది, సంసారం కనపడుతుంది, లేదని ఎట్లా చెప్తారు మీరు? ఉమ్, లేదు అంటే స్వయం ప్రకాశము లేదు, అది ఉన్నట్టు చెప్పటం లేదు. సూర్యుడు ఉన్నట్టు చెప్పటం లేదు, జగత్తు ఉన్నట్టు చెప్పటం లేదు. ఉమ్, ఎవరు గుర్తిస్తున్నారు? నేను గుర్తిస్తున్నాను. మళ్ళీ అహంకారం దగ్గరికే వస్తుంది. ఇవన్నీ ఆలోచనలే. ఉమ్, ఆలోచన లేని మనస్సు ఆత్మే. కానీ ఆలోచన ఉన్నా లేకపోయినా, బాగున్నా లేకపోయినా తాడికే ఇబ్బంది లేదు, ఆత్మకు అసలే ఇబ్బంది లేదు. ఆత్మకి సాధన అపేక్ష లేదు. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు, జీవుడు ఆత్మను గుర్తించలేడు. ఇంతటి క్రిటికాలిటీ ఉంటుంది ఇక్కడ. చెప్పటం బాగానే ఉంది, సూచించటం బాగానే ఉంది. నీకు దేహాత్మ బుద్ధి తల ఎత్తకపోతే నీవే ఆత్మవి, ఫైన్. ఆత్మని ఎవరు ప్రకాశింపజేస్తారు? అది ప్రకాశిస్తూనే ఉన్నది. స్వయం ప్రకాశం. అది నీకు తెలియదుగా. తెలీదు. దేహాత్మ బుద్ధిలో ఉన్న జీవుడికి ఆత్మ ఒకటి ఉన్నదని, ఇదంతా ఆభాసమని, సాపేక్షమని, దీనికి ఉనికి లేదని, ఉన్నదేమో ఆత్మ అని, ఉన్నదేమో అహంస్ఫురణని, ఉన్నది తురీయం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ప్రాక్టికల్ గా ఆత్మని
ప్రకాశింపచేయగలిగింది ఏది లేదు అక్కడ. ఎంతవరకు శంకరులు ఇదే మాట అన్నారు. దేహం నాహం, ఓకే, దేహం నేను కాదు, నేనెవరిని, సోహం సోహం ఏదైతే ఉందో ఆ ఉండేదో ఇక్కడ తీసుకురావడం కుదరదు. ఉన్నది నీకు చూపించడం కుదరదు, ఉనికి లేని చూపించవచ్చు. ఇదిగో జగత్తు, ఇదిగో సంసారం, ఇదిగో నీ పరివారం, ఇదిగో నీ ఇల్లు, ఇవన్నీ చూపిస్తారు. కానీ అహం స్ఫురణ ఏదైతే ఉన్నదో స్వయం ప్రకాశం దాన్ని ఈ మాయలో తీసుకొని చూపించడం కుదరదు. చెప్పటం బాగానే ఉంది, నువ్వు దేహం కాదు, నువ్వంటే అదేమి. దాన్ని ఎవరు ప్రకాశింపజేస్తారు? ఆయన మాట్లాడుకుంటున్నాం. సరే, అనుగ్రహం చేత అన్నారు. అనుగ్రహం అంటే ఏమిటి? ఆత్మే అనుగ్రహం, ఆత్మే గురువు, ఆత్మే దైవము, ఆత్మే అసలు సృష్టి, ఆత్మే అన్ని బాగానే ఉన్నాయి చెప్పుకోవటానికి. తీరా ఆత్మస్థితిలో సృష్టి లేదే, నీ దేహమే కనపట్టలేదు, కాసేపు నిద్రపోతుంది. సో ఇవన్నీ కూడా ఆలోచనలకే పరిమితమై ఉన్నాయి. These are all mere thoughts. Unless you make the mind thought free, you do not know who you are. అది కూడా అది ప్రకాశించాలి. నిజమే, అడ్డు తొలగిస్తున్నావు. అడ్డు తొలగించినంత మాత్రాన నిశ్చలంగా ఉంటావే తప్ప నేనంటే దేహము కాదు, నేనంటే ఆత్మని అని అట్లా ఈక్వేషన్స్ ఉండవు. శంకరులు ఎందుకు సూచించలేకపోయారు? సోహం అంటే వదిలిపెట్టాడు, ఉన్నదే నీవు. మహర్షి అదే పని చేశారు. నీవు దేహం కాదు, నేనంటే నేనంటే ఆత్మ, నేనంటే ఎరుక, నేనంటే ఉన్నది అని ఈ మాయలో ఎంత మొత్తుకున్నా అది ప్రకాశించదు. అందుకనే చివరికి ఏమన్నారు? గురువు ఆత్మజ్ఞానం అందించడు, ఇతరుల నుంచి రాదు, పవిత్ర గ్రంథాలు ఎన్ని తిరగేసినా ఉండదు, ఆకాశం నుంచి ఊడిపడదు. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మాయా నేనుని వ్యక్తిత్వాన్ని వదులుచుకునేది ఎట్లాగూ? క్షణక్షణం వెంటాడుతూనే ఉందిగా, నాది 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 అంటూ పరిగెడుతున్నావుగా. పోనీ ఊరికే ఉంటే అది ఏమన్నా ప్రకాశిస్తుందా? అసలు సీక్రెట్ ఏమిటి అంటే ఆత్మ దీన్ని గుర్తించదు. తాను తాడని గుర్తిస్తుందా? తాను తాను గుర్తిస్తుందా? కార్యకారణ సంబంధం లేదని అందుకే కదా చెప్తారు, అది గుర్తించదు. సూచించటం మహనీయులు బాగానే చెప్పారు. ఎందరో వచ్చారు మాయలోకి, ఏ ఒక్కరైనా తాము చూచిన వారికి ఆత్మజ్ఞానం అందించారా? బోధించారు. ఏం బోధించారు? కృష్ణ పరమాత్మ సైతము గీతని బోధించాడు.
భక్తి కర్మ జ్ఞానాలతో ఎక్సలెంట్ గా చెప్పాడు. సీరియస్ కి ఏం తక్కువ లేవు మనకు. ఎవరు మహర్షుల వారిని దర్శించడానికి వచ్చినా నీవే ఆత్మవి, నీవే ఆత్మవి అందరూ ఆత్మకి పోమన్నాడు. కానీ ఎట్లా? Is there any way to make the mind dead? Is there any way to make the self shine? లేనిది నష్టపరచలేదు, ఉన్నదాన్ని ప్రకాశింపజేయలేదు. మరి ఎట్లా? పోనీ ఇది పోతే అది వస్తుందని గాని, అది ప్రకాశిస్తే ఇది పోతుందని గాని కండిషన్స్ ఏం లేదే. చాలా క్రిటికల్ గా ఉంటుంది. స్వరూప జ్ఞానం అనేది బోధించేది కాదు, అందించేది కాదు, సూచించేది కాదు. ఈ రెండు ఆపోజిట్స్. అహంకారము, వ్యక్తిత్వము, అవస్థాత్రయములు తెర మీద బొమ్మలలాగా ఉంటాయి. ఆత్మేమో తెరలాగా ఉంటుంది. తెర బొమ్మను గుర్తించదు. ఏ ఒక్క బొమ్మ తెర కాదు. తెరని బొమ్మలు తెరని గుర్తించలేవు. సమస్య తెర కాదు కూడా. తెర కాదు. జీవుడు బికమింగ్ ఆత్మ అనేది ఇంపాసిబుల్. తాను బికమింగ్ రూప్. చూడండి ఎంత క్రిటికల్ గా ఉంటుంది. మరి ఏం చేయాలి? ఊరక ఉండుటే శ్రేయస్కరం. ఇక్కడ పాము అనేది ఎలాగైతే ఒక భావమో గురువు గారు, ఇక్కడ జీవుడు అనేది కూడా ఒక భావమే. జీవుడు లేడు, అసలు లేడు అంటే ఉన్నట్టు కనపడితేనే కదా సత్యం ఏమిటని వెతికేది. పాము భయం కలిగింది కాబట్టి వచ్చింది. నువ్వు అష్ట కష్టాలు పడుతున్నావు దయాత్మబుద్ధితోటి. కాది అని, సంసారం అని, బాధ్యతని, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇద్దరు లేచినప్పటి నుంచి సతమతం అవుతున్నావు. ఈ సతమతమయ్యేవాడు ఉన్నాడేమో. ఆత్మకి దేది పట్టదు. కానీ దానంత ఈజీ కాదు గురువు గారు. అక్కడ పాము ఉందా అని చూసి తాడు కనిపించినంత ఈజీ కాదు. ఈజీ కాదనేది కూడా ఒక భావన. అత్యంత తేలికైనది ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళది. నీలో పక్వత రావటంలే. జగత్తు సత్యమని, సంసారం సత్యమని, బాధ్యత సత్యమని, వ్యక్తిత్వం ఒకటి ఉన్నదని, జనన మరణాలు ఉన్నాయని ఇవన్నీ మనస్సులో పెట్టుకున్నప్పుడు ఆత్మస్థితి చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకనే ఆదిశంకరుడు కొన్ని ప్రిపరేటరీ ప్రోగ్రామ్స్ చెప్పాడు. సాధనా చతుష్టయం అంటూ చెమట బారి సత్సంపత్తి తెచ్చుకో అన్నాడు. ఇంద్రియాల వెంట వెళ్ళొద్దు అన్నాడు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అదుపులో పెట్టు అన్నాడు. మోక్షమందు ఆసక్తి అన్నాడు. తీవ్ర వైరాగ్యం కలిగి ఉండమన్నాడు. ఇవన్నీ చేస్తే కూడా ఆత్మని ప్రకాశింప చెయ్యగలదా అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. అది ఆపోజిట్స్ అమ్మాయి రెండు. అది ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర ప్రకాశిస్తుందనేది ఎవరు చెప్పలేరు. వీళ్ళు అనుకుంటారు జ్ఞానులు, అజ్ఞానులు, మహాపురుషులు, మహాత్ములు అని అనుకుంటారు. ఒక చిన్న విషయం నువ్వు చెయ్యవచ్చు. చెప్పండి గురుగారు.
గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా దేహాన్ని, జగత్తుని, ఇతరులని, సృష్టిని గుర్తిస్తుంది పరోక్ష జ్ఞానముతో ఈ మాయా నేను. అది క్షణకాలము గుర్తించకపోతే అది మూలంలోకి వెళ్ళిపోతుంది. ఇది నా అనుభవం. దాన్ని మీకు అందించమంటే కుదరదు. అది మూలంలోకి ఆ క్షణకాలం వెళ్ళినప్పుడు ఈ జీవుడు గుర్తించలేడు అది కదా గురువుగారు? జీవుడు ఉండడు అక్కడ. ఉండడు అక్కడ. జీవ భావన నేను చూస్తున్నాను, నేను దేహాన్ని చూస్తున్నాను అనే ఆ నేను ఆలోచన రూపేణ చూస్తుంది, పరోక్ష జ్ఞానంతో చూస్తుంది, త్రూ ఇంద్రియాస్ చూస్తుంది, త్రూ మైండ్ చూస్తుంది. ఆ సాపేక్ష జ్ఞానం అది చూడకపోతే ఇన్స్టంటేనియస్ గా అది ఆత్మగానే ఉంటుంది. ఇది నియరెస్ట్ పాయింట్ హౌ టు బి అనేది నా అనుభవంతో చెబుతున్నా. అంతవరకు బట్ దేర్ ఇస్ నో గ్యారంటీ. నువ్వు సైలెంట్ గా ఉంటావు, దేన్ని చూడవు, ఇంకా అహంకారం పెట్టుకుని కూర్చుంటావు. ఆత్మ ఎప్పుడు కనపడుతుందా? ఎప్పుడు కనపడుతుంది? గురుగారు, అంటే ఇప్పుడు మీరు అది నా అనుభవం అన్నారు కదా, నా అనుభవం అంటే అక్కడ మళ్ళీ మీరు మిగిలినట్టే కదా? నా అనుభవం అంటే ఆత్మ అనుభవం. నేను ఆత్మగానే మాట్లాడుతున్నా. ఇప్పుడు మైక్రోఫోన్ తో మాట్లాడుతున్నా, సాపేక్ష జ్ఞానంతో మాట్లాడుతున్నా, తగ్గబీజ మనస్సుతో మాట్లాడుతున్నా. మనసులో నీ కమ్యూనికేషన్ లేదు. ఆత్మ నెవర్ కమ్యూనికేట్ విత్ ఎనీబడి. స్వరూప జ్ఞానం కలిగిన తర్వాత కూడా దేహము, మనస్సు ఉంటుంది. ఆ మనస్సు దేన్ని బంధించి వేయించిన గింజల్లాడు శంకరుడు. అంటే గురుగారు, ఆ దగ్ధ బీజ మనసుకి ఆ అనుభవం గుర్తుంటుందా? అనుభవానికి దీనికి సంబంధం లేదు. ఆత్మానుభవం ఎటర్నల్. ఇది వస్తుంది, అదృశ్యం అయిపోతుంది. నువ్వు ఇందా ఏదో స్టేట్మెంట్ చెప్పావు, అది విన్నది. నువ్వు మళ్ళీ నేను చెప్పమంటే నేను చెప్పలేను. నథింగ్ ఈజ్ రికార్డెడ్. నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడే కదా చెప్పాను, ఈ మాత్రం గుర్తుండదా మీకని. రికార్డు కాదు అసలు. రికార్డింగ్ ఎప్పుడవుతుంది? యాక్టివ్ గా దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు, అజ్ఞానం ఉన్నప్పుడు రికార్డ్ అవుతుంది. చాలా కష్టం. ఇప్పుడు ఆలోచన లేకుండా ఉండమంటే ఎంత కష్టమో, స్వరూప జ్ఞానం తర్వాత ఆలోచనలు తేవటం అంత కష్టం అవుతుంది. మనస్సు ఉంటుంది, దేహానికి ప్రారంభం ఉంది కాబట్టి ప్రారంభం ఉన్నంత వరకు బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉంటుంది. కానీ ఆ జ్ఞానమే నడిపిస్తూ ఉంటుంది. అంతవరకు దేనికి నువ్వు నిద్రపోతున్నావు? నీ దేహాన్ని, జగత్తుని ఎవరు చూస్తున్నారు? ఎవరో మెయింటైన్ చేయాలిగా. అవును గురుగారు. లేవగానే మళ్ళీ నీ దేహాన్ని కావాలిగా. అదే అంటారు మహర్షి చోట, నువ్వు గాలి పీలుస్తున్నావు అనుకుంటున్నావు, ఇట్ ఈస్ ది గాడ్ హూ టేక్స్ ది బ్రీత్ విత్ ఇన్ యూ. గురుగారు, చిత్రంగా ఉంటుంది. అంటే నేను నాది అనేది అంతేనా గురుగారు? నేను నాది అనేది ఉండదు.
అది అమ్మా అది ఉన్నా ఇబ్బంది లేదు, మూలం తెలియాలి. అంటే మూలం తెలిసాక మూలం నేను తెలియడం నాది కాదు. భావన ఉండదు అంటున్నాను. వినమ్మా, మూలము ప్రకాశిస్తే నీ ఐడెంటిటీ సాల్వ్ అవుతుంది. అయినా మనస్సు ఉంటుంది, దేహం ఉంటుంది. రమణ మనిషి మాత్రం దేహం నాది కాదంటాడా? దేహం నాది అంటాడు. అంటే అటాచ్మెంట్ ఉండదు అంటున్నా. అట్లా ఎలా ఉంటుంది అనేది అటాచ్మెంట్ ఇప్పుడు లేదు నీకు. ఆ, అమ్మా, రమణ మనిషికి లేని అటాచ్మెంట్ నీకు లేదు. కాసేపు నిద్రపోతే అటాచ్మెంట్ ఏమైంది? లేదు గురువు గారు. మహర్షికి అటాచ్మెంట్, నీకు అటాచ్మెంట్ అట్లా ఉండదమ్మా. నువ్వు రాంగ్ ఐడెంటిటీలో ఉన్నావా, రైట్ ఐడెంటిటీ ఉన్నావా అనేదే ప్రశ్న ఈ మాయలు. ఓకే. నీవు కాని దానితో ఐడెంటిఫై అయినావా, నీవుగా ఉన్నావా అనేది పాయింట్. అర్థమైంది. ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం. ఇద్దరికీ కామనే, కర్మలు ఇద్దరికీ కామను. కానీ ఈ ఉపాధిలో ఉన్న ఈ దేహాత్మ భావనతో ఇవన్నీ నిజం అనుకోవడమే ప్రాబ్లం అవుతోంది. అమ్మా నిజం అనుకో, ఇబ్బంది లేదు. మూలము తెలుసు అనుకో, ఆభరణం కూడా బంగారమే అనుకో, ఇబ్బంది లేదు. గురువు గారు. కానీ ఆభరణం లేకపోతే బంగారం ఉంది అక్కడ. అవునండి. శివుడు లేకపోయినా ఆత్మ ఉంది. అవునండి. సృష్టి లేకపోయినా ఆత్మ ఉంది. దానికి నిదర్శనం నిద్రాస్థితి. అవును గురువు గారు. నిద్రపోయినప్పుడు నీ సంసారము, నీ ఇల్లు వాకిలి బాధ్యతలు ఏమీ లేవు, అయినా నువ్వు ఉన్నావు. అవును గురువు గారు. అదే ఆలోచన భావన రెండు ఒకటే అవుతాయా గురువు గారు? అమ్మా, భావన ఆలోచన సంకల్పం అంతా ఒకటే, అంతా ద్వైతంలోనే. అన్యత్వం వస్తుంది అక్కడ, అంతా ఒకటే. ఇందాక చెప్పినట్టు నీ ఐడెంటిటీకి అంతరం కావాలి. గురువు గారు. నేను అంటే జ్ఞానము. పెరిఫెరల్ గా ఎన్ని దృశ్యాలు కనపడ్డా నీకే అనిపించదు. గురువు గారు. అది కాకుండా నేనంటే సరోజని అనుకున్నావు, అన్ని బంధిస్తాయి. కరెక్టే గురువు గారు. కరెక్టే గురువు గారు. అంతకంటే ఏం లేదు ఇక్కడ. గురువు గారు, ఇందాక ఇప్పుడు అన్నారు కదా, మీరు అనుకో పర్వాలేదు, మూలం తెలిసి అనుకో అని అన్నారు కదా. అది మళ్ళీ ఎవరు? మూలం తెలిసి కాదు, మూలంగా ఉండి ఇది కనపడ్డా ఇబ్బంది లేదు. నేనంటే బంగారం అని తెలిసి ఆభరణం లేకపోయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? దేహం పోతేనే పోతున్నాను, నేను ఉండను అనుకుంటున్నావు. దాని లేకపోయినా నువ్వు ఉన్నావు. ఆ ఉన్న స్థితి కనుక నిలిచి ఉంటే నీకు మళ్ళీ జనన మరణాలు ఉండవు, నీవు ఆత్మగానే ఉంటావని మనం మాయలో చెప్పుకుంటాం. తెర మీద బొమ్మలు పడ్డా పడకపోయినా బొమ్మలు అసత్యం కాబట్టి తెరకే ఇబ్బంది లేదు. అవును గురువు గారు. కానీ అవును గురు, మీరు చెప్తుంటే అది ఈజీగా అనిపిస్తుంది, కానీ అది ఈజీ కాదు గురువు గారు. ఈజీ కాదు అనేది కూడా బంధాలతో కూడుకొని ఉంటుంది. ఇది నా వల్ల కాదు, ఇది ఇంపాసిబుల్, నువ్వు చేయక్కల్లా. రాగం వదిలిపెట్టు,
బంధాలు వదిలిపెట్టు. దేని మీద మమకారం ఉంది. ముఖ్యంగా నువ్వు స్టార్ట్ విత్ దేహంతో. ఆదిశంకరుడు ఇదే మాట అన్నారు. దేహం యొక్క కంపోజిషన్ ఏంటి? రక్త పంచభూతాలు. మాంస మలమూత్రములతో పరమసఖ్యమైంది. ఇది నేను ఎట్లా అవుతాను? దేహాభిమానం ఎగిరిపోయిందంటే మిగిలిన వాటి మీద కూడా ఉంటుంది. అయినా దేహం ఉంటుంది. దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. అవును. దానిలో కర్మాను ప్రారంభమని కాబట్టి ఇట్ ఈస్ ఎ సింపుల్ ఐడెంటిఫికేషన్ క్రైసిస్. అంతకంటే ఏం లేదు. నీవు ఆత్మగానే ఉన్నావు, కానీ దేహాత్మ బుద్ధితో ప్రకాశిస్తున్నావు ఇక్కడ. అది కూడా ఆత్మని విడిచి ఉండదు, ఆత్మతోనే ఉంటుంది. ఆత్మ లేకుండా జీవుడు లేడు, జీవుడు లేకపోయినా ఆత్మ ఉండగలదు. ఆత్మ ఒకటే ఉంటుంది, జీవుడు కూడా ఒకటే ఉంటాడు. ఆ జీవుడు అవస్థని బట్టి ఇతరులను చూస్తాడు. చూసి ఊరుకుంటాడా? బంధాలు ఏర్పరచుకుంటాడు. నా తల్లి, నా తండ్రి, నా సంసారం, నా మిత్రులు, నా వాళ్ళు, పరాయి వాళ్ళంటూ మొదలు పెడతాడు. మొదలుపెట్టి ఇదంతా సత్యం అనుకుంటాడు. అక్కడ వస్తుంది సమస్య. మీరే దేహం కానప్పుడు నువ్వు చూసేవాడు మొత్తం దేహం ఎట్లా అవుతారు? నీవు ఆత్మ అయినప్పుడు వారు ఆత్మే కదా. అందుకనే జ్ఞాని ఎవరిని అజ్ఞానిగా చూడడు. ఉన్నదే అది. సృష్టి యావత్తు కూడా ఆత్మేను. కొన్ని కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. అవన్నీ ఆత్మతోనే ఉంది, ఆత్మగానే ఉంది. గురువుగారు, ఇక్కడ జ్ఞాని ఎవరిని అజ్ఞానిగా చూడరు అన్నారు. అంటే జ్ఞానికి అన్యులు లేరు కాబట్టి ఆయన అజ్ఞానులుగా చూడరేమో కదా గురువు? కాదమ్మా. మూలం ఎదిగి ఉన్నారు కాబట్టి అందరూ మూలంలోనే ఉన్నారని అనుకుంటారు. ఓకే. నేను ఆయన జ్ఞాని మూలంలో ఉంటారు కాబట్టి అన్యత్వం చూడరు, అందుకని ఇతరులు ఎవరు లేరు అనుకుంటున్నారు. లేదమ్మా, ఇతరులు కనపడతారు, వారు కూడా ఆత్మజ్ఞులే అంటాడు. అట్లా సరే సరే. ఆశ్రమంలో చాలా మందిని చూస్తూ ఉంటాడుగా, నువ్వు అదే అంటాడు. అట్లా సరే. చూడటం అని కాదు. ఓకే. ఉన్నది జ్ఞానము. ఏ రూపేణ ఉన్నా అంతా జ్ఞానమే. అందరూ ఆత్మజ్ఞులే, అందరూ జ్ఞానులే అని భావం. ఎందుకు వచ్చింది అట్లా? మూలంలో ఉన్నారు కాబట్టి. నువ్వు కూడా మూలంలో ఉంటే అలాగే అంటావు. ఇప్పుడు కూడా నువ్వు కూడా మూలంలోనే ఉన్నావు. కాకపోతే అహంకారం నష్టం కాలేదు. అవును గురువు గారు. వ్యక్తిత్వం చాలా యాక్టివ్ గా ఉంది. అది ఎప్పుడు నష్టపోతుంది? స్వరూప జ్ఞానంతోనే నష్టమవుతుంది. గురువు గారు, అర్థమైంది గురువు గారు. రెండు నేనులు లేవు. అవును గురువు గారు. కర్తృత్వం వచ్చినప్పుడేమో అహంకారం అవుతుంది, కర్తృత్వం లేకపోతే ఆత్మగా ఉంటుంది. చాలా తేలికైంది. అదే ఇవాళ మీరు పెట్టిన స్టేటస్ ఇదే కదా గురుగారు. నేను అనే అహంభావం అంతరించిన తన స్వస్థితిలో నెలకొనడమే పూర్ణము అన్నారు కదా. అదే స్వస్థితిలో ఉంటే అది అంతరించిపోతుంది ఆటోమేటిక్ గా. అహంకారం పోతే ఆత్మని కాదు, ఆత్మ ప్రకాశిస్తూ అది ఉండదు. అది ఉండదు. కరెక్టే గురువు గారు. అయినా కనపడుతూనే ఉంటుంది. ప్రారంభం ఉన్నంత వరకు అది కనపడుతుంది. ఏమైనా రవి గురుగారు, ఇంకా 2 నిమిషాలు అదృష్టం అవుతుంది. ఏమన్నా ఉంటే చెప్పు. అంటే ఇప్పుడు మామూలుగా జ్ఞానికి ఉన్నదే జ్ఞానము అంటే అందరికి ఆ జ్ఞానం అంటే ఉన్నదే జ్ఞానం అంటే అది నిరాకారము,
ఆలోచన లేక అన్యత్వం లేక ఉంటుంది కదా గురువు గారు. అంటే కనిపించే వాళ్ళంతా ఆ లక్షణాలతో కనిపిస్తుంటే అంటే నిరాకారులుగా కనిపిస్తారా? ఆత్మ దేనిని చూడదు. ఈ పరోక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానంతో చూస్తారు. ఆహా. ఒక దేహాన్ని ఆశ్రయించినప్పుడే ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తారు, అందులో ఇతరులను చూస్తారు, లేకపోతే చూడవు. నిద్రపోతే నీ దేహమే కనపడదు, ఇతరుల సంగతి అవటం విషయం. అంటే మూలం ఎరిగినప్పుడు మళ్ళీ దేహంతో తాదాత్మ్యం చెందాల్సి వచ్చినప్పుడు అక్కడ పరోక్ష జ్ఞానం వస్తుందంటారా? ఉన్నది కాదు ఇంకా పరిమిత జ్ఞానం. ఉండలేకపోయినా ఒకటి. దేహం ఉంటే బర్ధనగా ఉంటుంది నాయన జ్ఞానికి. దాన్ని మెయింటైన్ చేయాలి, తిరగాలి. ఎప్పుడెప్పుడు ఓ కూలివాడు ఎత్తిన మూట పెట్టుకుని ఎప్పుడెప్పుడు డెస్టినీ వస్తుందా పారేద్దామా అనుకుంటాడే, అట్లా ఉంటుంది జ్ఞాని యొక్క స్థితి. దాంతో నాకేం పని, నేను హాయిగా ఉన్నాను. అది ఉన్నప్పటి నుంచి వాడితో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి, తినాలి, తిరగాలి. ఎందుకు వచ్చిన గోళ? చెప్పాడు. అదే తాను చెప్పుకుంది, కూలివాడు నెత్తిన బరువు ఎప్పుడు డెస్టినేషన్ వస్తుందా పారేద్దామా అనుకుంటాడే, అట్లా మోస్తూ ఉంటాడు. ఏమున్నా లేకపోయినా ఆత్మకే ఇబ్బంది లేదుగా. నువ్వు కొట్టే లోపల దృష్టి అయిపోతుంది, ఆత్మ ప్రకాశిస్తుంది. కాబట్టి మౌనమే నీ సముద్రం. కానీ ఇంకా చేస్తే దాన్ని ప్రకాశింపజేయకూడదుగా. అడ్డు తొలగించావు కాబట్టి ఆలోచన లేని మనస్సు ఆత్మగానే ఉంటుంది అని మనము బావిలో చెప్పుకోవచ్చు. అదే ఇవాళ స్టేట్మెంట్ కూడా. అహంకారం తల ఎత్తకపోతే మూలంలోనే ఉంటాడు, ఇంట్లో నుంచి బయటికి రాకపోతే ఇంట్లోనే ఉంటాడు. ఇంకేమన్నా అనుమానాలు పీడిస్తున్నాయా? లేదు గురువు గారు, ప్రస్తుతానికి ఏదో లేదు. చాలా సంతోషం. నంద శ్రీనివాసరావు గారు. ఏం లేదు సార్, అంతా